హాయ్ వ్యూవర్స్, డయాబెటీస్ ఉన్నవారికి ఎంతైనా కూడా కొంచెం పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ కోచ్ ఉంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఒక డాక్టర్గా మీకు మందులు ఇవ్వటం కానీ, ఎంత షుగర్ ఉంటే మీకు మాత్ర ఏది బెస్ట్, లేకుంటే ఇన్సులిన్ ఏది బెస్ట్, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏది ఎంత మోతాదులో వాడితే బాగా పనిచేస్తుంది, దీర్ఘకాలంలో మంచి ఫలితాలకి దుష్ఫలితాలు లేకుండా, అంటే ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, కళ్ళు, కాళ్ళు, గుండె, కిడ్నీ, లివర్కి ఎటువంటి సమస్యలు రాకుండా ఎలా వైద్యం చేయాలనేది మేము ఎక్కువగా దృష్టి పెడతాం. ఆఫ్కోర్స్ డైట్ కొంచెం క్లుప్తంగా చెప్తాం అనమాట. బట్ న్యూట్రిషన్ కేర్ ఉన్నప్పుడు, న్యూట్రిషనిస్ట్ కేర్ ఉన్నప్పుడు మనకు కండబలం అంటే పెరగాలన్నా ఎంత పెరిగితే మంచిది, ఒకవేళ వారిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఫ్యాట్ వెయిట్ ఎలా తగ్గాలి, తర్వాత ఎదుగుదల ఉన్న వాళ్ళలో అంటే ఇంకా చిన్నపిల్లలు, టైప్ 1 డయాబెటీస్, పెరుగుతున్న వాళ్ళలో ఎటువంటి ఆహారం మంచిది, ప్రెగ్నెన్సీలో ఉంటే ఎటువంటి ఆహారం మంచిది అనేది చాలా అంశాలు ఉంటాయి. సో వీటికన్నిటికీ కూడా న్యూట్రిషన్ కేర్ ఉండటం అనేది, కంటిన్యూస్ కన్సల్టేషన్ న్యూట్రిషన్లో కూడా ఉండటం చాలా బెనిఫిట్ అవుతుంది.